హాయ్ మనీ. ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్లో టీచర్ మరియు స్టూడెంట్ ఇంటరాక్షన్లపై ఫోకస్ చేయటం ద్వారా ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా క్రియేట్ చేయవచ్చో చూస్తాం. టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్స్ 9 ఎలిమెంట్స్గా డివైడ్ చేయబడింది. ఈ 9 ఎలిమెంట్స్ను 3 ఏరియాస్గా డివైడ్ చేశారు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ 3 ఏరియాస్ ఏమిటో మీరు గెస్ చేసి చెప్పగలరా? ఐ థింక్ క్లాస్ రూమ్ సెట్ చేయడానికి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, అలాగే లెసన్ ఇన్స్ట్రక్షన్ టైంలో కూడా ఇంటరాక్ట్ అవ్వడం అండ్ ఆల్సో సపోర్టింగ్ ఇన్ దేర్ వెల్ బీయింగ్. అవును, లెసన్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం చెప్పటమే కాదు టీచింగ్ అంటే, అంతకు మించి మనం క్లాస్ రూమ్లో అడుగుపెట్టిన దగ్గర నుండి చేసే ప్రతి పని, మన ప్రతి మాట స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో నేర్చుకునే దానిపై ఇంపాక్ట్ చూపుతుంది. అందుకే మనం స్టూడెంట్స్తో ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అనే దాని మీద అవగాహన కలిగి ఉండాలి. సరే, ఒకసారి నువ్వు చెప్పిన వాటి గురించి ఆలోచిద్దాం. 3 ఏరియాస్గా డివైడ్ చేశారు అని అనుకున్నాం కదా. అవి క్లాస్ రూమ్ కల్చర్, ఇన్స్ట్రక్షన్ అండ్ సోషియో ఎమోషనల్ స్కిల్స్. ఫస్ట్ ఏరియా అయిన క్లాస్ రూమ్ కల్చర్ని 2 ఎలిమెంట్స్గా డివైడ్ చేశారు. అవి సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ మరియు పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అనే మొదటి ఎలిమెంట్ గురించి మనం చూద్దాం. విద్యార్థులు మానసికంగా సురక్షితంగా ఉండేలా మరియు మద్దతు ఇచ్చేలా టీచర్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తారు. అంతేకాక టీచర్ స్టూడెంట్స్ అందరితో గౌరవంగా వ్యవహరిస్తారు, కాబట్టి విద్యార్థులందరూ స్వాగతించబడతారు. క్లాస్ రూమ్ కల్చర్ యొక్క సెకండ్ ఎలిమెంట్ పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్. అంచనాలను చేరుకునే లేదా మించిన విద్యార్థుల బిహేవియర్ను గుర్తించటం ద్వారా టీచర్ సానుకూల ప్రవర్తనను ప్రోత్సహిస్తారు. అంతేకాక టీచర్ లెసన్ యొక్క డిఫరెంట్ పార్ట్స్కు క్లియర్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ను సెట్ చేస్తారు. ఇప్పుడు మనం రెండో ఏరియా అయిన క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. మనం ఎంతసేపు కష్టపడి లెసన్ ప్రిపేర్ అయినా దాని స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పకపోతే అది వృధానే కదా. మనం ఒక టీచర్గా స్టూడెంట్స్ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్కి సపోర్ట్ చేయాలి. క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్లో ఉన్న 4 ఎలిమెంట్స్ ద్వారా మనం దాన్ని సాధించవచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ లెసన్ ఫెసిలిటేషన్. అనగా లెసన్ యొక్క ఆబ్జెక్టివ్స్ను క్లియర్గా స్టూడెంట్స్కి చెప్పి స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ని కనెక్ట్ చేస్తూ లెసన్ని వివిధ రకాలుగా రిప్రజెంటేషన్ చేస్తూ చెప్పటం మనకి చాలా ముఖ్యం. అయితే లెసన్ చెప్పిన తర్వాత స్టూడెంట్స్కి అర్థమైందా లేదా అని ఎలా తెలుస్తుంది? క్వశ్చన్స్ అడగటం వల్లే కదా. దానిని మనం చెక్ ఫర్ అండర్స్టాండింగ్ అని అంటాం. చెక్ ఫర్ అండర్స్టాండింగ్ అనే పద్ధతి ద్వారా మనం చెప్పింది పిల్లలకి ఎంతవరకు అర్థమైందో తెలుసుకుంటాం. జనరల్గా క్లాస్లో స్టూడెంట్స్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా లేదా మనం అడిగే క్వశ్చన్స్కి చిన్న సమాధానాలు రాయమనొచ్చు. దీని ద్వారా మన టీచింగ్ మెథడ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ ఎలిమెంట్ ఇన్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ఫీడ్బ్యాక్. స్టూడెంట్స్ ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నా, నేర్చుకోకపోయినా టీచర్ తిరిగి చెప్పగలగాలి, వారి తప్పులను సరిదిద్దగలగాలి. ఫీడ్బ్యాక్ ద్వారా స్టూడెంట్స్కి తాము ఎంతవరకు నేర్చుకోవటంలో సక్సెస్ అయ్యారో తెలుస్తుంది, సో దాట్ దే హ్యావ్ మోర్ స్కోప్ టు లెర్న్. చివరిగా మరింత ముఖ్యమైన 4వ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్రిటికల్ థింకింగ్. దీని గురించి నీకేమైనా ఐడియా ఉందా? క్రిటికల్ థింకింగ్ అంటే నాకు తెలిసి స్టూడెంట్ ఒక టాపిక్ని టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకునే ముందు అసలు అది నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్, నేర్చుకున్న టాపిక్ వారికి ఎక్కడ ఎలా ఉపయోగపడుతుంది, అసలు దీని రిజల్ట్ ఏంటి, ఆ రిజల్ట్ నిజమా కాదా అని ఆలోచించడమే క్రిటికల్ థింకింగ్ అనుకుంటున్నా. సరిగ్గా అలాంటిదే. దానితో పాటు ఈ రోజుల్లో స్టూడెంట్స్కి వివిధ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విపరీతంగా అందుతుంది కదా. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుందో ఎనలైజ్ చేయడానికి స్టూడెంట్స్కి క్రిటికల్ థింకింగ్ అవసరం. ఈ ఎనలైజింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అంటే దానికోసం వారు డౌట్స్, క్వశ్చన్స్ అడిగేలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఓకే, అర్థమైంది. మరి థర్డ్ ఏరియా సోషో ఎమోషనల్ స్కిల్స్ మాటేమిటి? సోషియో ఎమోషనల్ స్కిల్స్ స్టూడెంట్స్ వారి లైఫ్ చక్కగా మార్చుకోవడానికి యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ రోజువారీ జీవితం విజయవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. స్టూడెంట్స్ ఫోకస్ చేయడానికి, గుడ్ డెసిషన్స్ తీసుకోవటానికి మరియు స్కూల్లో మాత్రమే కాకుండా కమ్యూనిటీలో కూడా ఒక మెంబర్గా ఉండటానికి ఈ స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి.
సోషియో ఎమోషనల్ స్కిల్స్ అనేవి స్టూడెంట్స్ అకాడమిక్ లైఫ్కి హెల్ప్ చేయటమే కాకుండా వారి యొక్క నెగటివ్ సోషల్ బిహేవియర్స్ అంటే ఇతరులను బెదిరించటం లేదా ఎగతాళి చేయటం వంటి బిహేవియర్ను కూడా తగ్గిస్తాయి. దిస్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ క్రియేటింగ్ అ పాజిటివ్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్. అందుకే క్లాస్ రూమ్లో పిల్లలకు ఈ స్కిల్స్ని పెంపొందించటం చాలా ముఖ్యం. అయితే ఈ సోషో ఎమోషనల్ స్కిల్స్లో నేను గుర్తుంచుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? స్టూడెంట్స్లో సోషియో ఎమోషనల్ స్కిల్స్ను అభివృద్ధి చేయటం అనేది మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్. కావున పిల్లలు వారి ఫ్రెండ్స్తో ఎంపథెటిక్గా ఉండేందుకు వారికి వచ్చిన ఛాలెంజెస్ను వారే థింక్ చేసి సాల్వ్ చేసేలాగా ఈ సోషియో ఎమోషనల్ స్కిల్స్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అండ్ ఆల్సో ఛాలెంజింగ్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్లో ఈజీగా ముందుకు వెళ్లేందుకు అటానమీ, పర్సీవరెన్స్ అండ్ సోషల్ కొలాబరేటివ్ స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇవే సోషియో ఎమోషనల్ స్కిల్స్ యొక్క 3 ఎలిమెంట్స్. ఇంకొంచెం ఎలాబరేటివ్గా చెప్పగలరా ఈ ఎలిమెంట్స్ గురించి? అటానమీ అనేది క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి వారికి నచ్చిన అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్స్ నేర్చుకోవడానికి మనం వారికి ఇచ్చే స్వేచ్ఛ. పర్సీవరెన్స్ ఇస్ అన్ ఎబిలిటీ టు గెట్ త్రూ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఇది చాలా సమయం తీసుకుంటుంది. ఇది చేసే టైంలో మనం అలసిపోయినా కానీ చివరికి మన గోల్స్ని రీచ్ అవుతాం. ఒక్క మాటలో చెప్పాలంటే పర్సీవరెన్స్ అనేది గోల్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో కన్సిస్టెంట్గా ఉండటం. దీనికి ప్లానింగ్, గోల్ సెట్టింగ్ మరియు ముఖ్యంగా విల్ పవర్ ఉండాలి. క్లాస్ రూమ్కి వస్తే టీచర్స్ స్టూడెంట్స్ యొక్క గోల్స్ని సెట్ చేస్తారు మరియు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ను ఫేస్ చేసేలా స్టూడెంట్స్కి సపోర్ట్ ఇస్తారు. నేర్చుకునే క్రమంలో ఫెయిల్ అయినా లేదా ఫ్రస్ట్రేషన్లు ఎదురైనా అవి మన లెర్నింగ్లో భాగమని వాటిని పాజిటివ్గా ఎదుర్కొనే యాటిట్యూడ్ని మనం బిల్డ్ చేయాలి. సోషియో ఎమోషనల్ స్కిల్స్లో చివరిది సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్. అంటే ఎబిలిటీ ఆఫ్ అ పర్సన్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్, ఫీలింగ్స్, ఒపీనియన్స్ అండ్ ఎఫెక్షన్ టు అదర్స్. ఎమోషన్స్ను కన్స్ట్రక్టివ్ మేనర్లో ఎక్స్ప్రెస్ చేయటం ద్వారా ఇతరులతో మంచి దృఢమైన సంబంధాలు ఏర్పడతాయి. ఇవే ఇతరులతో కొలాబరేటివ్గా పనిచేయటానికి, పనులను సక్సెస్ఫుల్గా పూర్తి చేయటానికి ఉపయోగపడతాయి. అదే క్లాస్ రూమ్ విషయానికి వస్తే టీచర్ స్టూడెంట్స్ని వారి ఫ్రెండ్స్తో కొలాబరేట్ చేసుకొని తమ అకాడమిక్ మరియు నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసే విధంగా ప్రోత్సహించాలి. అదే స్టూడెంట్స్ మధ్య బాండ్స్ పెంపొందిస్తుంది. అలాగే స్టూడెంట్స్తో పాటు టీచర్స్ కూడా వీటిని రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో పొందుపరుచుకునేలా చూసుకోవాలి. వావ్, చాలా గొప్పగా చెప్పారు. ఇంత మంచి సమాచారం నాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. Okay, Mani. Remember to incorporate all these 9 elements of classroom interactions in your classroom. Bye-bye. Bye. Thank you.